నాపరాయి గనుల చిన్న పరిశ్రమలో పనిచేసే కార్మికులు కేవలం కడుపు నింపుకోవడానికి వాళ్ళ బతుకు తెరకు మాత్రమే ఉపయోగపడుతుందని బనగానపల్లి నియోజకవర్గంలో ఒక 5-6 మండలంలో గ్రామంలో ఉన్నటి ప్రజలు కేవలం గని కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, అయితే వారం రోజులుగా నుండి రాయల్టీ సమస్యలతో బిల్లులు లేకపోవడంతో నాపరాయి గనులు నుండి సరుకు రవాణా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అలా కాక ఈ రాయల్టీ బిల్లుల సమస్యలు ప్రభుత్వ అధికారులు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గతంలో రాయల్టీపై వచ్చిన సమస్యలపై వారు సమాన న్యాయం చేశారు. అయితే ఇప్పుడు కూడా గని యజమానులు గని కార్మికులకు తగిన న్యాయం చేస్తున్నారని ఆశతో వాపోతున్నారు. పడకుండా ఉంటాయి మా బ్రతుకులు. అప్పుడు ఆకలి సావులు ఉండేటివి, అలా ఇప్పుడు గని కార్మికుల సావులు చూడాల్సి వస్తుంది తొందరలో. ఇప్పుడు రైతు ఒకడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇప్పుడు గని కార్మికులకు కూడా ఆత్మహత్య చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని. మాకున్న సమస్యలు ఏంటి అంటే డిఎంఎఫ్ కానీ, రాయల్టీ డెడ్ రెంట్లు కానీ 1కి 10 రెట్లు పెంచారు. అలాగే మా పాత లీజులు కూడా రెన్యువల్ చేయట్లేదు. రెన్యువల్ చేస్తే ఎవరి బిల్లులు వాళ్ళకు వస్తాయి, ఎవరి వాళ్ళు ఖచ్చితంగా రూపాయి మిగిలినా కూడా ఆ రూపాయితో బతకగలుగుతాము. కానీ ఇప్పుడు రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాగే ప్రతి గనికి కరెంటు మోటార్లు వేసుకున్నాము, కరెంటుకు ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగినాయి. దయచేసి ఇవన్నీ పరిష్కరిస్తారని మా నాయకుని దృష్టికి తీసుకెళ్తూ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, ఈ సమస్య అందరికీ మాకు జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు ముందరుండి నడిపిస్తారని కోరుకుంటున్నాము. గని కార్మికులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ విజయవంతం చేస్తున్నారు. ఎవరు లోన్లు ఎత్తట్లేదు. ఎక్కడ రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించాలి అంటే మా సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మాకు మేలు జరుగుతుందని మీడియా ముఖంగా మీడియా మిత్రులు దీన్ని ఎంత త్వరగా సీఎం దృష్టికి తీసుకెళ్తే అంత మేలని అందరికీ నమస్కరిస్తున్నాము. గని కార్మికుల ఐక్యత, గని యజమానుల ఐక్యత.